హాయ్ అండి. ఈరోజు సాంబార్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో సాఫ్ట్గా కుక్ చేసుకుందాం. ఇప్పుడు మన దగ్గరున్న కూరగాయలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక లోతుగా ఉండే గిన్నె తీసుకొని నూనె యాడ్ చేసి 1 బై 1 ఈ కూరగాయలన్నీ యాడ్ చేసుకొని లైట్గా సాట్ చేసుకుందాం. నేను వంకాయ మాత్రం ముందు కట్ చేయటం లేదు, జస్ట్ వేసే ముందు అప్పటికప్పుడు కట్ చేసి వేస్తాను. ఈ కూరగాయలన్నిటినీ 5 మినిట్స్ వేయించుకునేలోపు ఇప్పుడు చింతపండును కూడా ఉడకబెట్టి రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు ఈ కూరగాయల్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, సాంబార్ మసాలా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసి 5 మినిట్స్ కూరగాయలన్నిటినీ వేయించుకుందాం నూనెలో. కూరగాయలన్నీ 20% ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకుని మ్యాష్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకుందాం ఈ కూరగాయల్లో. అలానే నీరు అండ్ చింతపండు రసం కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇవన్నీ కూరగాయలు బాగా ఉడికి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఉడికించుకుందాం. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ ఒక గిన్నెలో యాడ్ చేసుకుని ఉంచుకుందాం. అలానే వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచుకొని ఇంగువ కూడా ఉంచుకుందాం పక్కన. సాంబార్లో 30% ఆఫ్ ద వాటర్ ఇవాపరేట్ అయినాక ఒకసారి టేస్ట్ చూసుకొని స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకుందాం. వన్స్ మనకి స్పైసెస్ అన్నీ సెట్ అయ్యి ఫ్లేవర్ బాగుంది అన్నాక తాలింపు వేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన సాంబార్ రెడీ అండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.